ఉండవు కానీ లేనివి. పైగా ఆయన ఏదో జవాన్గా చేశాడు అంటున్నారు. నిన్నటి నుంచి వార్త వస్తుంటే కూడా అది, కానీ అంత క్రౌర్యం అంత పైశాచికం సాగుతుంటే మనం చూడలేము, బాధపడతాం అంటే వల్ల ఉపయోగం లేదు కదా. అసలు మానవ సంబంధాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయి. నేను అప్పుడప్పుడు ఇట్లాంటివి కట్ చేసి పెడుతూ ఉంటాను. ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న కొన్ని ఘటనలు చూస్తే కనుక షాకింగ్ అనమాట. అసలు హ్యూమన్ బీయింగ్స్ ఇలా కూడా చేస్తారా? జంతువులు ఎలాగో చేయవు. జంతువులు సహజంగా వేరే జంతువులను తింటాయి, కానీ ప్రత్యేకించి క్రౌర్యం, ప్రత్యేకించి సాడిజం, వాటి ఉడికించి పొడి చేసి, అంటే మన వ్యవస్థ మన చుట్టుపక్కల కూడా ఎంత భయంకరంగా తయారైంది. ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదా? ఈ నిఘాలు గిగాలు ఏమైపోతున్నాయో ఎంత చేస్తే వాడికి అనుమానం అంట. అరే అనుమానం అంటే అనుమానం అంటే నువ్వు దూరంగా ఉండు కావాలంటే, అంతేగాని ఇంత ఘోరంగా అమానుషంగా చేసే అధికారమా ఎవడిచ్చాడు? దాన్ని ఇంతకాలం తెలుసుకోలేకపోయిన సమాజం యొక్క పరిస్థితి కూడా ఏంటి? ఎవరి గురించి ఏం ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరు ఎలా ఉంటారని కూడా మనుషులు ఒళ్ళు గగురు పొడచటము, రోమాలు నిక్కపొడుచు, అట్లా అంత భయంకరమైన హింస. అసలు ఆలోచనే భయంకరంగా ముక్కలు చేయడం ఏంటండి అంటే వీళ్ళకి ఎవరికి చాలామందికి భార్యలను భర్తలను అనేక ముఖ్యంగా ఆడవాళ్ళను ఎంత నీచంగా చేస్తున్నారంటే భరించలేకపోతున్నాం. దీని మీద చాలా కఠినంగా శిక్ష వేయడమే కాకుండా అసలు వాడి మానసిక స్థితి ఏంటి, వాడు ఏం చేశాడు అన్న దాని మీద కూడా చాలా లోతుగా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా పోలీసులు వాళ్ళు కాకుండా ఇంకా తల్లిదండ్రులు వెంటబడితే, వాళ్ళు ఎప్పుడో ఫిర్యాదు ఇచ్చారు, ఎన్ని రోజులకు కూడా తేలట్లేదని వాళ్ళు వెంటబడితే ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చింది. పోలీసులు కూడా షాక్ అయిపోయారు. అసలు ఏమనుకుంటారు? భార్యలు పిల్లలను కానీ వాళ్ళతో ఉండి వాళ్ళను అసలు మనుషులుగా కాదు కదా, ఏం విలువ లేదనమాట. అంటే మా సంబంధాలకు భార్యాభర్తలు లేదా దాంపత్యము వాడితో ఉన్నాడే ముందు, ఆ రోజు కూడా వాడు సినిమాకి తీసిపోయాడంట. అంటే వాడికి ఎంత పైశాచికమైన అదే. అంటే మన చుట్టూ తిరిగే వాళ్ళు ఎంత క్రూరమైన మనుషులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు. మానసికంగా వాళ్ళు ఎంత దారి తప్పిపోయి రాక్షస ప్రవృత్తి అలవాటు చేసుకున్నారు అనేది కూడా అర్థమే కాదు. ఈ పొజిటివ్నెస్ ఏదో ఆడవాళ్ళు అంటే తమ వాడేది వాడు నేను ప్రేమించానంటాడు, వాడు ముందే వచ్చి యాసిడ్ పోసి వాడు తగలబెట్టి వెళ్ళిపోతాడు. ఆమెకు నాకేం సంబంధం లేదు, వీడేమో పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా భార్యని ముక్కలు చేస్తాడు. అంటే ఏమనుకోవాలి దీన్ని మనము? దీన్ని చెప్పడానికి కూడా మాటలు చాలట్లేదు అనమాట. నిజంగానే భయంకరం అది. అదే మళ్ళీ ఆర్మీలో పనిచేసాడు. ఇంకా ఆర్మీ ఏం చేస్తుంది పాపం, ఇంకా ఘోరాతి ఘోరం అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉండాలంటే కూడా అటు పోవాలంటే కూడా తట్టుకోలేనంత పరిస్థితి. కానీ ఎవరిని ఎవరు గమనించట్లేదా ఇంత జరుగుతుంటే? అది కూడా ఒక పెద్ద సమస్య. సమాజంలో కూడా ఒక నిర్లిప్తత ఉంది కదా సార్, పక్కోడు ఎలా పోతే మనకేంటన్నది. ఇది మంచి పరిణామం కాదు కదా? అవును, నిర్లిప్తత. తెలియదు, ఎవరిని గురించి ఏం తెలియదు, తెలుసుకుందాము. అదే ఏమైంది, ఈమె 2 రోజుల నుంచి కనబడట్లేదు, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏమి ఒకరి గురించి ఒకరికి అంటే మానవ సంబంధాలు దూరం అవుతున్నాయి అనుకోవచ్చు. అసలు మనుషులాగా చూడట్లేదు. నాకెందుకు అన్నీ జరుగుతుంటాయి, అన్నీ పర్మిసివ్నెస్ ఇంతే, ఎవరు ఇది చేయలేదా, వాడు చేయలేదా, వీడు చేయలేదా అనుకోవటం. ముఖ్యంగా మహిళలను మనుషులుగా చూసే పరిస్థితి పోయిందండి. అది మనం రకరకాల పద్ధతుల వల్ల మీరు ఏదైనా తీసుకోండి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అంటే వాళ్ళు భార్యలైనా తల్లులైనా ఈ మధ్య చూసారా, తల్లిదండ్రులను ఆస్తులు ఇవ్వలేదని చంపిన వాళ్ళు, తమ్ముళ్ళని నరికిన వాళ్ళు, కొంతమంది తమ ప్రాణాలు తాము తీసుకున్న మనుషుల ప్రాణాలు, ఆ ప్రాణాలు పోవడం తీయడం ఒకటైతే దానికి అనుసరిస్తున్న పద్ధతులు చాలా క్రూరంగా ఉంటున్నాయి. అంటే మానవీయ విలువలు, మీరన్న మానవ సంబంధాలు, ఇరుగు పొరుగు, మంచి చెడ్డ అన్నీ మంట కలిసిపోతున్నటువంటి ఇలాంటప్పుడే మనకు ఆయన పాట మానవ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఒకసారి అనిపిస్తుంది. ఇంకా ముక్కలు చేసి ఉడకబెడుతుంటే ఇంకా మనిషి అనేవాడు మానవత్వం అని ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వాడు ఉడకబెట్టింది తన భార్యనే కాదు, మానవత్వం అనేదాన్ని వాడు ఉడకబెట్టాడు. అసలు వాడికి అంత రాక్షసత్వం ఎందుకండి వాడికి? అంటే ఎంత ఒక మనిషికి ఎంత ఉండాలి? అసలు నరాలు చిట్లిపోయి రక్తం ఉడిగిపోయే పరిస్థితి కదా. వాడు ఎలా అంత తాపిగా కూరగాయలు తరిగినట్టుగా తరిగాడంటే వాడు ఆమెతో కాపురం చేసినప్పుడు వాడు ఎలా చేసి ఉండాలి? ఇంక ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి. నిజంగా పోలీసులు దీన్ని ఎంత పూర్తిగా బయటికి తీస్తారో. నేనైతే ఒకటి చెప్తాను, ఇలాంటి వాటి గురించి సమాజానికి చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఇలాంటి క్రూరమైన విషయాలను, రాక్షసమైన విషయాలను తెలుసుకోకపోతే
ఎదుర్కొనే శక్తి మనకి ఎప్పటికీ రాదు. ముఖ్యంగా మహిళలు చాలా ధైర్యంగా గట్టిగా అంత పనికి మాట్లాడితే ఎందుకు వాడు కాపురం చేయడం వాస్తవంగా. వాడు ఆ రోజు ముందు రోజు వరకు ఏం బాగుంటున్నాడు కదా, వాడు అనేక రోజులు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు అనుమానంతో. నిజంగా ఇంక దీని మీద ఇంతకంటే బహుశా అది వార్త చదివితేనే ఇలా ఉందే, చూస్తే ఆవిడ ఎంత నరకం అనిపించి ఉండాలి. అసలు ఎందుకు అంత ఎలాగైనా కానీ పడి ఉండాలి అనేది కూడా చాలా ఘోరమైన విషయం. తప్పో ఒప్పో కానీ వాటి ఏంటి వాడికి ఏం శిక్ష చేస్తే సరిపోతుంది. అవును, మొన్న అక్కడ కలకట్టాలో ఆ అమ్మాయి డాక్టర్ను చేసిన వాడికి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. ఉరి శిక్ష చేస్తే బాగుండేది అని మమతా బెనర్జీ అన్నారు. సరే, మరణ శిక్షను మనం ఇప్పుడు ఎక్కువ అమలు చేయట్లేదు. ఎవరో తెలియని అమ్మాయిని డాక్టర్ అమ్మను వాడు అలా చేసాడు, అది ఘోరం, దేశం ఉడికిపోయింది. వీడు తన భార్యను నిన్నటి తనతో పిల్లలు కానీ నిన్నటిదాకా తనతో ఉన్నామని సినిమా కూడా తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా చేసాడంటే ఊహకు కూడా అందదు. సార్ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల